హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ స్వీట్ హోమ్. ఈరోజు వచ్చేసి బీరకాయ శనగపప్పు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన కళాయి పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ 1/2 టీ స్పూన్స్ తీసుకొని వేయించుకోవాలి. కొద్దిగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయించుకోవాలి. 2 రెమ్మలు వేస్తే సరిపోతుంది. వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని నీట్గా సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి వేగంగా వేగిపోవాలంటే కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. వేగంగా వేగిపోతాయి. నేను వచ్చేసి ఒక 1/2 కప్పు శనగపప్పుని నీటిలో ఒక 2-3 అవర్స్ నుంచి నానబెట్టుకున్నాను. 1 కేజీ బీరకాయలు తీసుకున్నాను. అవి ఇలాగా బాగా కడుక్కొని బాగా చాప్ చేసుకొని ఇలా వేయించుకుంటున్నాను అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఈ కర్రీ అనేది ఎక్కువగా మన విజయనగరం, శ్రీకాకుళం అటువైపు మంచి ఫేమస్ అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలన్నమాట. బీరకాయ వచ్చేసి వేగంగా వేగిపోతుంది కాబట్టి మూత పెట్టేస్తే వేగంగా మగ్గిపోతుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉంచితే చాలు, మగ్గిపోతుంది అనమాట. మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన శనగపప్పుని ఇందులో వేసేసుకుంటాం. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవడం అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి శనగపప్పు అనేది బాగా ఉడికినంత వరకు ఇలా మగ్గించాలన్నమాట. మగ్గించిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు వరకు వచ్చి శనగపప్పు వేగింది కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలామంది ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటారు. ఎలా అయినా బాగానే ఉంటుంది. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా ఎపిసోడ్స్ అన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.